హాయ్. క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అది మన తెలుగు రాష్ట్రాల్లోనైనా, ద్రవిడ రాజకీయాలు నడిచే తమిళనాడులోనైనా సరే, రాజకీయాలను కులం ఖచ్చితంగా రూల్ చేస్తూనే ఉంటుంది. తమిళ్ పాలిటిక్స్ను కేవలం సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు, నాయకుల వ్యక్తిగత ఇమేజ్తో మాత్రమే బేరీజు వేసి చూడలేం. పెరియార్ పుట్టిన గడ్డపైన కులం ఓట్లే నేతల భవిష్యత్తును డిసైడ్ చేస్తూ ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలవడంతో తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు కులం ఆధారంగా తమకున్న ఓట్ బ్యాంకును మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో సిద్ధాంతాలు ప్రచారంలో ఉంటాయి కానీ ఫలితాలను నిర్ణయించేది మాత్రం కుల సమీకరణాలే. ఓట్ల దిశను మలిచేది భావజాలం కంటే సామాజిక గుర్తింపే. పార్టీలు మారినా, నాయకులు మారినా ఏ ఓటు ఎవరికి చేరుకోవాలో నిర్ణయించేది మాత్రం కుల సమీకరణలే. అభివృద్ధి నినాదాలు కూడా కులం వెంటే నడుస్తూ ఉంటాయి. కులరహిత సమాజం గురించి ఏ పార్టీ ఎన్ని మీటింగులు పెట్టి చెప్పినా తమిళనాడు ఎన్నికల్లో కనిపించే గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇదే. తమిళనాడు జనాభాలో 71% మంది ఓబీసీలే, 20% దళితులుంటే షెడ్యూల్డ్ తెగల జనాభా 1.1% ఉంది. అగ్రవర్ణాలతో పాటు ఇతర వర్గాల సంఖ్య 4% మాత్రమే. కులాలుగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాలను తేవర్లు, వన్నియర్లు, గౌండర్లు, దళితులు శాసిస్తూ ఉంటారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల శక్తి వీళ్లకు ఉంది. అయితే ఈ 4 వర్గాలు తమిళనాడు వ్యాప్తంగా ఒకే రకంగా లేవు. దక్షిణ తమిళనాడులో తేవర్ల డామినేషన్ ఎక్కువ. దక్షిణ తమిళనాడుకు రాజకీయ వెన్నెముకగా వీళ్లను చూస్తారు. తేవర్ల జనాభా ఎక్కువగా మధురై, రామనాథపురం, తేని, శివగంగా జిల్లాల్లో విస్తరించి ఉంది. చారిత్రకంగా వీళ్లు రాజకీయంగా సంఘటిత వర్గం. దక్షిణ జిల్లాల్లో అభ్యర్థుల గెలుపోటములను తేవర్ ఓటర్లు డిసైడ్ చేస్తారు. తేవర్ ఓటు బ్యాంకులో ఏమాత్రం కదలిక వచ్చినా నియోజకవర్గ ఫలితం మారిపోతుంది. అందుకే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తేవర్ కులాన్ని విస్మరించకుండా జాగ్రత్త పడతాయి. ఇక ఉత్తర తమిళనాడులో కింగ్ మేకర్లుగా చెప్పుకోదగిన సామాజిక వర్గం వన్నియర్లు. విల్లుపురం, కల్లకురిచి, తిరువణ్ణామలై, వెల్లూరు ప్రాంతాల్లో వన్నియర్ల జనాభా చాలా ఎక్కువ. స్థానిక నేతల నుంచి రాష్ట్ర స్థాయిలో పార్టీల భవిష్యత్తును నిర్ణయించడంలో వన్నియర్లు ఒకే మాటపై ఉంటారు. విద్య, రిజర్వేషన్లు, సామాజిక గుర్తింపు వంటి అంశాల ఆధారంగా వీళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు. ఈ వర్గం మద్దతు ఎవరికి ఉంటుందో ఉత్తర తమిళనాడులో వాళ్ల రాజకీయ భవిష్యత్తుకు తిరుగుండదు. అందుకే అన్ని ప్రధాన పార్టీలు వన్నియర్లను ఆకర్షించడానికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తూ ఉంటాయి. ఇక పశ్చిమ తమిళనాడులో రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న సామాజిక వర్గం గౌండర్లు. కోయంబత్తూరు, ఈరోడు, తిరుప్పూరు, సేలం వంటి పారిశ్రామిక జిల్లాల్లో గౌండర్ల డామినేషన్ చాలా ఎక్కువ. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా వీళ్ల ఆర్థిక స్థిరత్వానికి కారణం. రాజకీయంగా స్థిరమైన ఓటింగ్ విధానాన్ని పాటించే గౌండర్లు అభివృద్ధి, వ్యాపార అనుకూల విధానాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. పశ్చిమ తమిళనాడు జిల్లాల్లో గౌండర్ల మద్దతు లేకుండా విజయం సాధించడం దాదాపు అసాధ్యం. రాజకీయ పార్టీలకు ఆర్థికంగా అండగా ఉంటూ వాళ్ల ఖజానాలో నింపేది కూడా ఈ ప్రాంతానికి చెందిన గౌండర్లే. తమిళనాడులో దళితుల జనాభా కూడా గణనీయంగా ఉన్నా రాజకీయంగా వీళ్ళు సంఘటితంగా లేరు. పైగా దళిత ఓట్లు ఏదో ప్రాంతానికి పరిమితమై లేవు. తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో దళితులున్నారు. అనేక ఉపకులాలుగా చీలిపోయి ఉన్న దళితులు అన్ని ప్రాంతాల్లోనూ రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా లేరు. భూమి, భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాలు రాజకీయంగా వీళ్లను ప్రభావితం చేస్తూ ఉంటాయి. తమిళనాడు ఎన్నికల్లో ఒక పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల నుంచి సమాన మద్దతు రావడం చాలా అరుదు. దక్షిణంలో తేవర్లు, ఉత్తరంలో వన్నియర్లు, పశ్చిమంలో గౌండర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు. వీళ్ల మద్దతును ఎలా సమతుల్యం చేసుకుంటారన్న దాన్ని బట్టే పార్టీల గెలుపోటంలు ఆధారపడి ఉంటాయి. డిఎంకే, ఏఐఏడిఎంకేతో పాటు ఇతర చిన్న చితక పార్టీల రాజకీయ భవిష్యత్తును కూడా ఈ సామాజిక వర్గాలే నిర్ణయిస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలకు, నేతలకు వ్యక్తిగతంగా ఎలాంటి భావజాలం ఉన్నా కులం దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ల ముందు మోకరిల్లాల్సిందే. కులం ఓట్లను నిర్లక్ష్యం చేస్తే వ్యక్తులే కాదు, పార్టీలు కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి. అందుకే తమిళనాడులో ప్రధాన పార్టీల నుంచి చిన్న చితక అన్ని పార్టీలు కులాల వారీగా ఓటర్లను సమీకరించుకునే పనిలో ఉంటాయి.